మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు తుల్లి పద్మావతి అండి. నేను రాజమండ్రి సిటీ నుండి మాట్లాడుతున్నాను. ఈ రోజు మహాశక్తి అనేది ఉచిత బస్సు పథకం అనేది మహిళలకు చాలా ఆనందకరమైన విషయం. ఇది ఎందుకంటే ఉద్యోగస్తులు కావాలంటే లేబర్ కూలీ వాళ్ళు కానివ్వండి ఎవరికైనా సరే ఈ పథకం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు ఏ నియోజకవర్గాల నుండి కూడా ఇక్కడ టౌన్ కి వస్తూ ఉంటారు. ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అనేది చేస్తూ ఉంటారు. అప్ అండ్ డౌన్ చేయడంలో చిన్న వ్యాపారస్తులకు చాలా మేలు కలవైంది. మహిళలు చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు ఈ షాపింగ్ మాల్ లో వాటిల్లో చిన్న చిన్న టీచర్స్ ఉద్యోగాలు చేసుకునే ఉంటారు. చదువుకునే పిల్లలు రూరల్ నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. చదువు విషయంలో వీళ్ళందరికీ కూడా ఇక్కడ రావడం వల్ల వాళ్ళు చదువుకుని అప్ అండ్ డౌన్ చేయడం చాలా ఛార్జీలు చాలా వేస్ట్ అవుతాయి. అటు తండ్రి కావనివ్వండి, భర్త కావనివ్వండి, అన్నదమ్ములు కావనివ్వండి భారంగా కాకుండా మా అంతటా మేము బస్సు ఎక్కి మా ఛార్జీలతో ఛార్జీలు లేకుండా ప్రయాణం చేయడం వల్ల వాళ్ళకి బరువు అవ్వకుండా మహిళలు వ్యాపారాలు చేసుకుని ఆ డబ్బులు మిగిలిన డబ్బులు ఇంటికి ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా ఉపకారం. ప్రతి మహిళలకి నిజంగా అప్ అండ్ డౌన్ చేసే ప్రతి మహిళకు 3,000 మిగిలినట్టే. ఈ పథకం వల్ల ప్రతి మహిళలకు 3,000 మిగిలినట్టే. 3,000 మిగిలిన అంటే ఇంకా ఆ 3,000 ఇంటికి కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటారు కదా. ఇది అనేది చాలా మంచి పథకం. ఈ పథకానికి ఇది చేసినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారికి, మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మేము ఆల్రెడీ భీమవరం వెళ్ళాము, పాలకొల్లు వెళ్ళాము. మాకు మహిళలకి చక్కగా ఎక్కడికి వెళ్ళడానికన్నా ఫ్రీ బస్ బాగా ఇచ్చారు. ఎంజాయ్ చేస్తున్నాం, చక్కగా వెళ్తున్నాము. మాకు డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి. మెయిన్ ఏంటంటే మాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు టికెట్ పెట్టుకుని వెళ్ళాలి. అందువల్ల చాలా వాటికి కదలకుండా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని చక్కగా అన్ని చూడడానికి కూడా బాగా వెళ్తున్నామండి. చాలా బాగుంది మాట. ఈ పథకం అయితే చాలా బాగుంది, మహిళలకు చాలా బాగుంది. ఉద్యోగస్తులకు కూడా ఇలా ఇస్తే బాగానే ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన నెల జీతంలో సగం ఛార్జీలకే పోతాయి సార్. వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు నిజంగా ముందు మేము ఎక్కిన బస్సులోనే ఒక టీచర్ గారు ఎక్కారండి. ఆవిడని అడిగితే అమ్మ మాకు వచ్చే జీతంలో ఒక 100 అంతా నాకు ఛార్జీలకే పోతున్నాయి. ఈ పథకం పెట్టడం వల్ల ఆ ఛార్జీల డబ్బులు కూడా నాకు మిగులుతున్నాయి అమ్మ, చాలా బాగుంది పథకం. చంద్రబాబు నాయుడు మన ఆడవాళ్ళ కోసం చాలా బాగా పెట్టారు అనేసి అన్నారండి. చాలా సంతోషంగా ఉంది మాకు. పుట్టింటికి వెళ్ళడానికి బాగుంటదండి. పుట్టింటికి పంపించరు కదండి డబ్బులు ఇచ్చి. ఇప్పుడు పుట్టింటికి డబ్బులు అడగక్కర్లేదు, వెళ్ళొచ్చు. అది మీరేనా డబ్బులు ఇస్తున్నారా అని అడగక్కర్లేదు కూడా ఏంటి. బాగుందండి. నా పేరు సౌజన్య, మాది రాజమండ్రి అండి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినందుకు. ఇదివరకు హైదరాబాద్ లో ఉందని చెప్పి మేము అక్కడ అందరూ బాధపడేవాళ్ళం. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసింది. మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చండి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్ వెళ్దాం అనుకుంటున్నామండి. మా సొంత డబ్బులు కాకుండా ప్రభుత్వ డబ్బులతో వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మాట్లాడుతున్నాను సార్. నేను కూడా ఒక వర్కర్నే. మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ వచ్చేటప్పుడు, నైట్ వచ్చేటప్పుడు ఆటోల వల్ల చాలా ఇబ్బందిగా పడేవాళ్ళం. ఆటోలు దొరికేవి కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు బస్సులు ఫ్రీగా పెట్టడం వల్ల ఆడపడుచుల మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మార్నింగ్ అయితే నైట్. దీని వల్ల ఉపయోగం ఏంటంటే నెల వచ్చి మాకు 3,000 రూపాయలు ఛార్జీలు అవ్వండి బస్సులకి. ఈ 3,000 రూపాయలు మేము ఆదాయం చేసుకొని మా కుటుంబంలో దేనికో ఉపయోగించుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. దీని గురించి చాలా సంతోషిస్తున్నామండి. ఈ ఆడపడుచులు చంద్రబాబు నాయుడు గారు మా గురించి ఇంత ఇదిగా చేసినందుకు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మధ్య తరగతి వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగమేనండి. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల నెలకి 3,000 దాకా ఖర్చు అవుతాయండి. అవన్నీ ఆదాయం ఉన్నట్టే కదా, వచ్చినట్టే కదా. అవన్నీ కూడా ఇంట్లో ఖర్చులకి గట్టా ఉపయోగపడుతుంది. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల చాలా మట్టికి మహిళలకి ఉపయోగంగా బాగుందండి. ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.